వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానంలో భాగంగా 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తల్నిగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 8న జరగబోయే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చేసి ప్రకటన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందుకు బ్యాంకర్లు కూడా పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలోని సచివాలయంలో 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలపైన చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతల్ని సీఎం చంద్రబాబు స్పష్టంగా వివరించారు. వచ్చే ఏడాది మార్చి 8న జరగబోయే మహిళా దినోత్సవం నాటికి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను చేసి ప్రకటన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందుకు బ్యాంకర్లు కూడా పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలోని సచివాలయంలో 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలపైన చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతల్ని సీఎం చంద్రబాబు స్పష్టంగా వివరించారు.